ఈ ప్రాంతం అనుకున్నంత సురక్షితం కాదు. మీరు మొండి చేయకండి రాణి, మనం వెళ్ళక తప్పదు. రాజమాత, రాణా గారు పులిలా బ్రతికారు, పులిలాగే మరణించారు. ఆయన నాతో చెప్పారు, ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు, పిరికివాడు ప్రతిక్షణం చస్తూనే ఉంటాడని. మీరేం కోరుకుంటున్నారు? రాణా ఇంద్రవదన్ సింగ్ దేవి గారి భార్య రాణి గాయత్రీదేవి తనకి పుట్టబోయే బిడ్డ ప్రతిక్షణం చావాలనా? పిరికివారిలా బ్రతకాలనా? లేదు రాజమాత, ఆమీర్ కోట్ నా ఇల్లు. నేను నా ఇంటిని విడిచి ఎక్కడికి వెళ్ళను. రాణి గాయత్రి పిరికిది కాదు, అలాగే తనకు పుట్టబోయే సంతానం కూడా పిరికివారు కాదు. కానీ మనం ఆమీర్ కోట్లో ఎక్కడికని వెళతాం? ఏ మట్టి అయితే తన తండ్రిని తయారు చేసిందో అదే మట్టి తనకు కూడా కాపు కాస్తుంది. రాజమాత, ఆమీర్ కోట్లో ఓ చోటు ఉంది. అక్కడ మనకు శత్రువులు పెడితే ఏమాత్రం ఉండదు. నన్ను నమ్మండి. రాణి, ఇదేమీ నీ అడవిలోని గుహ కాదు, రాజమహల్. ఇది రాజమహల్. ఇక నువ్వు నీ చేతిని దేనికేసి తుడుస్తున్నావో అది ఆమీర్ కోట సింహాసనం. దాన్ని తాకే అధికారం కేవలం రాజులకే ఉంటుంది. ఏంటలా ఉరిమి చూస్తున్నావు? మాకు తెలుసు నువ్వు బలవంతుడు అని. అన్నీ వానర చేస్తలే. కోతులు ఆడించేవాణ్ణి కోతులు గుడ్లప్పకించి చూడకూడదు. లేచి నిలబడవు. అడవిలో ఒక నక్క రోజంతా ఏడుస్తూనే ఉండేది. అదేంటో కానీ రాజమహల్లో కూడా ఒక నక్క ఏడుస్తూ ఉంది. నువ్వెవరితో మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? రాజులం మేము, రాజులం. అడవిలో ఒకే నీతుంటుంది. ఎవరు వేటాడుతారో ఆహారం వాడే తింటాడు. నువ్వు వేటాడావా? ఇది అడవి కాదు, ఆమీర్ కోటిదే. ఈ నాగా ఎక్కడ అడుగు పెడతాడో ఆ చోటు అడవిలా మారిపోతుంది. ఈ కుర్చీ కావాలి కదా? అయితే ఈ నాగాన్ని ఓడించాల్సి ఉంటుంది. ఓడిస్తావా? ఆ భగవంతుడి దయ వల్ల పుట్టబోయేవాడు పరాక్రమవంతుడు కావాలి, వీరుడు కావాలి, ధైర్యవంతుడు కావాలి. తనువు, మనస్సు, ఆత్మలతో అజేయుడు కావాలి. వాడు తల్లిలా నిర్భయుడు కావాలి, తండ్రిలా రక్షకుడు కావాలి. నేను పెద్దలు చెప్తుంటే విన్నాను, చీకట్లో వెలుగును నింపేందుకు చిన్న దీపం కూడా సరిపోతుంది అని. రాణి గాయత్రి అలాంటి దీపమే మీ కడుపులో పెరుగుతుంది. ఈ చీకట్లో వెలుతురు తప్పకుండా వస్తుంది. మీకు పుట్టబోయే బిడ్డకి తప్పకుండా రాజమాత గారి ఆశీర్వాదం ఉంటుంది. మీ బిడ్డ చాలా అదృష్టవంతుడు. చూడండి, ఆ పిల్లవాడు మామూలు పిల్లవాడు కానే కాదు. ఈ రోజు నుండి నా బిడ్డకు 3 తల్లులు. ఒకరు జన్మనిచ్చే తల్లి,
రెండవది రక్షించే తల్లి ఆ కాళీమాత. ఇక మూడవ తల్లి ఎవరి సేవ కోసం అయితే నా సంతానం జీవిస్తుందో ఈ భూమాత. ఆమీర్ కోట్ యొక్క భూమి, నా బిడ్డ ఇక్కడే పుడుతుంది, ఇక్కడే చదువుకుంటుంది, తన తండ్రి కోల్పోయిన సింహాసనాన్ని తిరిగి గెలుచుకుంటుంది. తను రాజుగారి కూతురు, తాను ఆమీర్ కోట్కి రాణి అయి తీరాల్సిందే. నాగా ఆ పేడి వాళ్ళు చెప్పి వెళ్ళారే, అది నువ్వు పెడచెవిన పెట్టకూడదు. గాయత్రిని ప్రాణాలు తీసేయగలదు. అది దాడి చేసే ముందే నువ్వే దాన్ని వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది. తను చావటానికి ఆమీర్ కోట్లను కూర్చొని ఉంటుందా? గాయత్రి ఈ పాటికి ఇక్కడి నుంచి ఎంతో దూరం వెళ్ళిపోయి ఉంటుంది. అయ్యో రాజావారు, ఈ పరిస్థితిలో తను ఎంత దూరం వెళ్తుంది? అయినా ఇలాంటి స్థితిలో ఒక్కో అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి అంటే పెదరాణి అమ్మా, మీరు గమనించనే లేదా? రాణాగారు చస్తూ చస్తూ అనుకున్నది సాధించిపోయారు. అవును, ఆ గాయత్రి తల్లి కాబోతుంది. అవునమ్మా, మేం చూసాం. చాలు. అలా అయితే గాయత్రి రేపు సూర్యోదయాన్ని చూడకూడదు. నాగా గాయత్రిని ఈ రాత్రికే చంపేయి. అమ్మా, గుర్తుందా? నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అడవిలో మీరు నాకు ఒక కథ చెప్పేవారు, కంసుడు కృష్ణుడి గురించి. కంసుడికి కూడా ఆకాశం నుండి ఒక గొంతు వినిపించేది, దేవకికి పుట్టే 8వ సంతానం తన ప్రాణం తీస్తాడని. దాన్నే ఆకాశవాణి అంటారు. అదే. కంసుడు ఆకాశవాణి విన్నాడు, కానీ ఒక సామెత వినుండడు. మురళి లేకుంటే మురళీగానం ఉండదు. కంసుడు పిల్లలు పుట్టే వరకు ఎదురు చూసుండొచ్చు, కానీ నేనలా కాదు. ఈ రాత్రికే తల్లి బిడ్డ ఇద్దరూ చేస్తారు. అయినా ఇంత పెద్ద ఆమీర్ కోట్లో గాయత్రిని వెతకడం ఓకలో సూదిని వెతికినట్టుంటుంది. నేను సూది కోసం వెతకను, ఊకరాశికి ఏకంగా నిప్పు పెట్టేస్తాను. వెళ్ళండి, ఆమీర్ కోట్లో అణువణువు వెతకండి. తల్లి కాబోతున్న ప్రతి ఆడదాన్ని చంపేసేయండి. రానున్న 9 నెలల్లో ఆమీర్ కోట్లో ఒక్క ఆడది పురుడు పోసుకున్నా సరే, నేను నా చేతులతో మీ అందరి తలలు నరికి పారేస్తాను. గాయత్రి ఎక్కడున్నా సరే, తనని తన బిడ్డని నా చేతుల్లో నుండి ఎవ్వరూ కాపాడలేరు. దేవుడు కూడా కాపాడలేడు.